అనమాట. సో దీనికి కూడా ఎప్పటికైనా సరే ఇటువంటి ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పేసి దీనికి అడిషనల్గా బెప్పం టీవీ అని చెప్పేసి మరొక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అందులో కూడా హై క్వాలిటీ పిక్చర్స్ అన్ని కూడా అందులో పెట్టడం జరిగింది అనమాట. ఈయన ఏం చేసేవాడంటే ఇప్పటిలాగా ఈ పైరసీ ప్రింట్స్ కాకుండా స్టార్టింగ్లో ఏవైతే మనకి నార్మల్గా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకునే ఓటీటీ యాప్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సేమ్ దాని తాలూకా సర్వర్ని హ్యాక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి దీని తాలూకా ఈ బెప్పంలో కానీ లేదు అంటే ఈ ఐబొమ్లో కానీ అప్లోడ్ చేయడం జరిగేది. జనాలు ఇంత సబ్స్క్రిప్షన్ తీసుకోలేని వాళ్ళు కంప్లీట్గా దీనికి ఎడిక్ట్ అయ్యి దీనికే మొగ్గు చూపడం మనకు అందరికీ తెలిసిన విషయం. దీనిపైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 2019 నుండి కూడా పోరాడుతుందన్నమాట. చాలామంది పోలీసుల ద్వారా కానీ చాలా పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. ఆ టైంలోనే 2019లో ఈయన రిలీజ్ చేసినటువంటి ఒక